హరే కృష్ణ. ఈరోజు మనము అనంతదేవ గురించి, సంకర్షణ గురించి ఇంకా కొంచెం డీటెయిల్స్ స్లోలీ విల్ ట్రై టు అండర్స్టాండ్. ఏంటి అసలు శివ తత్వం ఏంటి, హూ ఈజ్ దిస్ మహారుద్ర, హూ ఈజ్ దిస్ సుప్రీం రుద్ర, అవన్నీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి చూద్దాము. 1 సెకండ్. చూడండి, ఇది గ్లోరీస్ ఆఫ్ అనంత శ్రీమద్ భాగవతంలో చాప్టర్లో 5th చాప్టర్లో ఇది చాలా క్లియర్గా వినండి, ధ్యాన్ से सुनिए. At the time of devastation, when Lord Anantadeva desires to destroy the entire creation, he becomes slightly angry. Then from between his two eyebrows appears three-eyed Rudra carrying a trident. This Rudra is Sankarshana. So this is Anantadeva, that is Adisesha serpent lo Anantadeva is main. ఆయనలోంచి వచ్చేది సంకర్షణ హిమ్సెల్ఫ్, దట్ ఈస్ బలరామ. క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈజ్ ద ఎంబాడిమెంట్, హీ ఈజ్ ద ఎంబాడిమెంట్. అంటే మహారుద్ర, సుప్రీం రుద్ర, ఈయన ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ ది 11 రుద్రాస్. అంటే వీళ్ళందరూ పవర్లెస్, ఎంబాడిమెంట్ అంతే నా, నో 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 నో. వీళ్ళందరూ కూడా ఈక్వల్లీ పవర్ఫుల్, వెరీ 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 అంటే ప్యూర్, pious, very powerful Rudras, external incarnations. లార్డ్ శివ ఒక ఆయన కాదు, ఇంతమంది ఉన్నారు. అది ఎక్కడి నుంచి వచ్చారు? సంకర్షణ నుంచి వచ్చారు. సంకర్షణ ఎవరు? బలరామ. బలరామ ఎక్కడి నుంచి వచ్చారు? అనంతదేవ. అంటే ఏంటి? నారాయణ. సంకర్షణ ఇస్ నారాయణ. హీ అపియర్స్ ఇన్ ఆర్డర్ టు డెవస్టేట్ ది ఎంటైర్ క్రియేషన్. చూసారా? సో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఎవరు ఎందుకు ఇట్లా మనం కన్ఫ్యూజ్ అవుతున్నామని వరి అవ్వడానికి లేకుండా మనకి శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు విషయం. ఇన్ ఈచ్ క్రియేషన్ ది లివింగ్ ఎంటిటీస్ ఆర్ గివెన్ అ ఛాన్స్ టు క్లోజ్ దేర్ బిజినెస్ యాజ్ కండిషన్డ్ సోల్స్. వెన్ దే మిస్యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ దే డు నాట్ గో బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్, లార్డ్ సంకర్షణ బికమ్స్ యాంగ్రీ. The 11 Rudras, expansions of Lord Shiva, come out of the Sankarshana's eyebrows due to his angry mood, and all of them together devastate the entire creation. Chusara ikkada, this is very very significant manaki. All of them together. And who is Sankarshana? Sankarshana is the Supreme Rudra. Aina, he has this దిస్ 3 eyes, 3-eyed గాడ్ ఎవరంటే సంకర్షణ. ఎస్ అంటున్నారు. ఇట్లా మనం చూస్తాం, వీళ్ళేమో ఇద్దరు వేరే వేరే అబోర్డ్స్. ఈయన వేరే ఎక్కడో ఉంటారు, ఈయన వేరే ఎక్కడో ఉంటారు. ఈయన కృష్ణ ఈజ్ విష్ణు అని, కృష్ణనే విష్ణువా, మళ్ళీ కృష్ణ ఇంకా టాపా, అట్లాంటి కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి మనకి. కృష్ణ ఎవరు, మళ్ళీ ఈయనేమో శివ డెస్ట్రాయర్ అనేస్తాము, ఈయన ప్రొటెక్టర్. అంటే సింగిల్గా ఒక్కొక్క మాస్ హీరో లాగా చూసేస్తున్నాం వాళ్ళని. వీళ్ళేమో హాయిగా నవ్వుకుంటున్నట్టు. బట్ దిస్ ఈస్ నాట్ రియల్. దే ఆర్ నాట్ సింపుల్ హీరోస్, దే ఆర్ సుప్రీం, దే ఆర్ రియలీ సుప్రీం, వెరీ ప్యూర్, వెరీ పయస్. చాలా చాలా ధర్మ ఈజ్ దేర్ ఎంబాడిమెంట్. అట్లా చూడాలి మనం. సో దిస్ ఇస్ రియల్. బలరామ ఇస్ సంకర్షణ, సంకర్షణ ఇస్ సుప్రీం రుద్ర, అండ్ హీఈస్ ఆల్వేస్ విత్ లార్డ్ శ్రీకృష్ణ. ఎట్లా, ఎందుకు వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏంటి? వెరీ వెరీ క్లోజ్, వెరీ ప్యూర్ లవ్ వాళ్ళిద్దరికి. బికాస్ దే ఆర్ ఫ్రమ్ ది సేమ్ అనంత ఆదిశేష, అందువల్ల దే ఆర్ సేమ్. See, this is their true form. Mari next we'll come to that point later. Okka nimisham. Let me finish this. Ikkada chudandi, Lord Sri Ananta is worshipped by all the uncontaminated devotees mentioned. I mean, akkada chepparu Narada Maharshi,
సనత్ కుమారులు వాళ్ళందరూ వెరీ వెరీ ప్యూర్ డివోటీస్ అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ ఈ విషయం చెప్తున్నారు. హీ హాస్ థౌజండ్స్ ఆఫ్ హూడ్స్ అండ్ ఇస్ ద రిజర్వాయర్ ఆఫ్ ఆల్ డివోషనల్ సర్వీస్. అంటే ఈ థౌజండ్స్ ఆఫ్ హూడ్స్ ఎవరు? విష్ణు ఎక్స్పాన్షన్స్. నరోత్తమ, నారాయణ. నరోత్తమ ఇస్ అర్జున, నారాయణ ఇస్ సంకర్షణ, బలరామ. అందుకనే అర్జున వాస్ లక్ష్మణ. సో అందుకనే హీఈస్ ఆల్సో అనంత అని చెప్పారు. ఎందుకు అంటే బికాస్ దే ఆర్ ట్విన్స్. నరోత్తమ, నారాయణ ఆర్ ట్విన్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఫ్రమ్ అనంత అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, దిస్ ఈజ్ వెరీ గుడ్. ఇక్కడ చైతన్య భాగవతం అని ఒక పురాణం ఉంది. దానిలో అనంత గురించి చెప్పారు. ఆదిదేవ, మహాయోగి, ఈశ్వర, వైష్ణవ, మహిమార అని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు? అనంత ఇస్ ద ఒరిజినల్ పర్సన్ అండ్ ది గ్రేట్ మిస్టిక్ కంట్రోలర్. అట్ ద సేమ్ టైమ్ హీ ఈస్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఎ వైష్ణవ. ఎవరు? కృష్ణ ఈజ్ విష్ణు అండ్ నారాయణ హిమ్సెల్ఫ్ ఈజ్ ది అనంత, ఆదిదేవ, మహాయోగి, ఈశ్వర. He is calling himself servant of Vishnu. Because even though he is elder brother, he is calling himself servant of Vishnu. Since there is no end to his glory. See, Ananta kada. Ayana pere Ananta. Everything very very pure. Purity is unlimited. Knowledge is unlimited. Expansions untune untai vallaki. సో ఇదే నాలెడ్జ్, ఇంతే అనడానికి లేదు. సో దిస్ ఇస్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్ట్. సో ఇప్పుడు మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు క్లియర్గా మనకి తెలిసి వస్తున్నాయి. మహారుద్ర ఎస్ సుప్రీం రుద్ర ఎస్ మహాదేవ, ఆదియోగి, మహాయోగి, ఇవన్నీ బలరామ. ఈవెన్ దో హీఈస్ ఎల్డర్ బ్రదర్, ఆయన ఏమంటున్నారు? హీఈస్ సర్వెంట్ ఆఫ్ గాడ్. వై హీఈస్ కాలింగ్ హిమ్సెల్ఫ్, ఈవెన్ దో హీఈస్ ఎల్డర్ బ్రదర్ అండ్ హీఈస్ సుప్రీం టూ, బట్ హీ డస్ నాట్ సే లైక్ ఐ ఓన్లీ మీట్ హిమ్ సమ్ టైమ్స్, అట్లా కాదు. సో హీ ఈజ్ ఆల్వేస్ విత్ లార్డ్ శ్రీ కృష్ణ అండ్ కృష్ణకి ఆయన వెరీ క్లోజ్. అండ్ ఎందుకు సర్వెంట్ అంటున్నారంటే, బికాస్ కృష్ణాస్ జాబ్. వాట్ ఈస్ కృష్ణ? He is the supreme controller of mind. He is the supreme controller of all living entities. Because he is the proprietor of the universe. Proprietor of the universe. He is pure knowledge. Krishnam Vande Jagadgurum. He is the Guru, supreme Guru kada. He is giving Bhagavad Gita, pure knowledge, to all his close associates. వివశ్వాన్ ఉన్నారు కదా, వివశ్వాన్ అంటే ద సన్ గాడ్. సన్ గాడ్ అంటే సుబ్రహ్మణ్య, విశ్వక్సేన. హీ ఈజ్ సన్ గాడ్. Lord Shri Krishna gave the knowledge to first to Supreme Brahman Subramanya, and then he is also Vishnu form. From the Ananta Adi Sesha. Seshavataram Gude Annar. Shankaracharya himself told Subramanya is Seshavataram. Subramanya is the original Indra, Supreme Lord of the heavenly abodes, Divya Vaikuntha Dhama, from the Swargaloka. And then Bhagavad Gita was given, knowledge was given to Arjuna in Dwapar Yuga. అక్కడ బికాస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్, మోడ్ ఆఫ్ ప్యాషన్ వల్ల ద కనెక్షన్ వాజ్ బ్రోకెన్, బట్ ఇట్ వాస్ నాట్ లాస్ట్. బ్రేక్ అయింది బికాస్ వైష్ణవాకి రీచ్ అవ్వాలి, ప్యూర్ జీవాత్మాస్కి రీచ్ అవ్వాలి. అది జరగాలంటే అగైన్ హీస్ క్లోజ్ అసోసియేట్స్. నౌ దిస్ టైమ్ లార్డ్ శ్రీ అర్జున ఆయనకి చెప్పారు. సో ఏమైంది? దెన్ భగవద్గీత ఈజ్ నౌ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వన్ అండ్ ఆల్. అది మనం ప్యూర్గా చూడాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇప్పుడు ఈ స్టోరీస్లో ఎవరు వీళ్ళందరూ
అక్కడ కన్నప్పని రెస్క్యూ చేశారు. ఈవెన్ దో హీ వాజ్ ఈటింగ్ మీట్, దట్ ద లార్డ్ శివ డిడ్ నాట్ హేట్ హిమ్. ఎవరది అంటే హీఈస్ ఇప్పుడు మెనీ రుద్ర ఫార్మ్స్ ఉన్నారు కదా, వాళ్ళల్లో ఒక ఆయన. బట్ ఈ డజంట్ మీన్ దట్ హీ యాక్సెప్ట్స్ ద మీట్ ఈటింగ్ బిహేవియర్ అండ్ ఆల్. అట్లా లేదు. హీ వాజ్ షోయింగ్, ఇప్పుడు మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో స్టోరీస్ ఉంటాయి, మోడ్ ఆఫ్ ప్యాషన్లో స్టోరీస్ ఉంటాయి, అండ్ దెన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్ సత్వగుణాలో కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. సో ఇప్పుడు మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్లో లస్ట్, యాంగర్, గ్రీడ్, కామ, క్రోధ, లోభ. అండ్ దెన్ మోడ్ ఆఫ్ ప్యాషన్లో మోహ, మద, మాత్సర్య. అంటే ఏంటి, ఇంకా సివియరిటీకి పోతూనే ఉంటాయి. దెర్ ఇస్ నో ఎండ్. అక్కడ కంప్లీట్లీ ఆ నెగటివిటీ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, బికాస్ ఇట్ స్టార్ట్స్ విత్ కామ. సో అట్లాగా ఆ నెగటివిటీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ వాటిలోంచి బయటికి రండి అని అంటున్నారు. ఈ లివింగ్ ఎంటిటీస్, మనం జీవాత్మస్, మనం అందరం మేల్ లివింగ్ ఎంటిటీస్, వాళ్ళు దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ మాయా. అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ ఉండాలి, రియలైజ్, అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకోవాలి స్క్రిప్చర్స్, అండ్ దెన్ భగవద్గీతనే ఫాలో అవ్వాలి. ఇఫ్ వీ కంటిన్యూ టు బీ ఇన్ దిస్ అద్వైత, జీవాత్మ ఒకటే, పరమాత్మ ఒకటే, జీవాత్మ నువ్వు మర్చిపోయావు, నువ్వే గాడ్ అని, అట్లాంటి థియరీస్ మనం వీ షుడ్ నాట్ బిలీవ్ దట్. వీ ఆల్వేస్ నీడ్ ది సుప్రీమసీ ఆఫ్ లార్డ్ విష్ణు. విష్ణు లేకపోతే జీవాత్మాస్ కెన్ నాట్ సర్వైవ్. విష్ణు ఉంటేనే మనకి కాన్షియస్నెస్. హీ ఈస్ మెనీ ఎక్స్పాన్షన్స్, అండ్ ఫ్రమ్ దాట్ క్రియేషన్స్ అండ్ దెన్ లివింగ్ ఎంటిటీస్లో కూడా హార్ట్లో ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ వేస్ దే ఆర్ ప్రొటెక్టింగ్. సో ఇదన్నీ మనం అర్థం చేసుకోవాలి. ప్లీజ్ షేర్ దీస్ వీడియోస్ టు మెనీ పీపుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే ఇది మన రియల్ నాలెడ్జ్. ఇది తెలియకుండా మనము ఒకే విష్ణు, ఒకే శివ అట్లా కూర్చుని, ఇట్స్ నాట్ ఫన్. ద జాబ్ దే ఆర్ డూయింగ్ ఇస్ నాట్ ఫన్. I mean, they are very pure and blissful and supreme. అదన్నీ ఓకే, బట్ ఇట్ మెటీరియల్ కాదు. మెటీరియల్ లస్ట్ ఇస్ డిఫరెంట్, స్పిరిచువల్ ప్యూర్ లవ్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ ఆపోజిట్స్. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. హరే కృష్ణ.